బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ సదస్సు భారత్ సమ్మిట్ 2025 రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇవాళ రేపు భారత్ సదస్సు 2025 నిర్వహించనుంది. ఈ సమ్మిట్లో ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా దేశాల నుంచి 450 మందికి పైగా ప్రతినిధులు పాల్గొనున్నారు. అంతేకాక 100కు పైగా ప్రగతిశీల రాజకీయ పార్టీలు, 40 నుంచి 50 మంది వరకు మంత్రులు, మరో 50 మంది వరకు ఎంపీలు, సెనేటర్లు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ సదస్సు భారత్ సమ్మిట్ 2025 రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇవాళ రేపు భారత సదస్సు 2025 నిర్వహించనుంది. ఈ సమ్మిట్లో ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా దేశాల నుంచి 450 మందికి పైగా ప్రతినిధులు పాల్గొనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? రైట్ లక్ష్మీనాథ్, తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భారత్ సమ్మిట్ 2025 హైదరాబాద్ లో నిర్వహిస్తుంది. ఇక ప్రధానంగా నెహ్రూ స్ఫూర్తిలో ఈ సమ్మిట్ కొనసాగుతున్న నేపథ్యం ఉంది. దీంట్లో 100కు పైగా దేశాల నుంచి కూడా 400 పైగా ప్రతినిధులు హాజరైన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే సమ్మిట్ కి సంబంధించి కూడా ఏదైతే కాంగ్రెస్ సిద్ధాంతాలకు సంబంధించి కూడా ప్రపంచ సమస్యలు, అలాగే రాహుల్ గాంధీ ఆలోచన మేరకు ప్రపంచానికి ఏదైతే భారత నాయకత్వం వహించిన ఈ సమ్మిట్ రూపొందించబడింది. ఇందులో ఇక సమాచార వాస్తవాలు కావచ్చు, యువత రాజకీయాల పాత్ర కావచ్చు, నూతన ప్రపంచ కూటము, అలాగే న్యాయం వంటి అంశాలపైన కూడా ప్రధానంగా చర్చ జరగనున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక మరి కాసేపట్లో ఈ సమ్మిట్ కి సంబంధించి కూడా ప్రారంభమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇక దీంట్లో ఏదైతే పలు అంశాలపైన సత్యము, న్యాయం, అహింస సంబంధించి కూడా ప్రజాస్వామ్య అంశాలపైన కూడా ప్రధానంగా ఏదైతే దేశ విదేశాల నుంచి వచ్చిన ప్రతినిధులతో కూడా పలు అంశాలపైన చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఇక ప్రధానంగా ఈ సమ్మిట్ కి సంబంధించి కూడా ప్రపంచవ్యాప్తంగా ఏదైతే తెలంగాణ వైపు చూసేలా దానికి సంబంధించిన ఏర్పాట్లు కావచ్చు అన్ని కొనసాగుతున్న నేపథ్యం కనిపిస్తా ఉన్నది. ఇక ఏదైతే ఈ సమ్మిట్ కి సంబంధించి ఒకవైపు ఇక భారతదేశంలో నెలకొన్న సామాజిక అసమానతలు కావచ్చు, ఇక పలు అంశాలపైన కూడా చర్చ జరిగే అవకాశం. దాంతో పాటుగా తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి కూడా ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసింది, ఎలాంటి ఏదైతే పథకాలకు సంబంధించి తీసుకొచ్చింది, ఇక మహిళల సాధికారత కావచ్చు, ఇక యువతకి సంబంధించి కావచ్చు, రైతులకు సంబంధించి కూడా
ఏ అంశాలపైన కూడా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దృష్టి సారించింది. ఇప్పుడు తీసుకురాబోయే కార్యక్రమాలు కావచ్చు, ఇప్పటి వరకు ఏదైతే చేసిన అమలుపరిచిన సంక్షేమ పథకాలు కావచ్చు, వీటన్నిటికి సంబంధించి కూడా ఈ వేదికగా ప్రపంచానికి చాటి చెప్పే విధంగా కూడా సమ్మిట్ ను రూపొందించారు. దాంట్లో భాగంగానే మొత్తంగా అంటే రైజింగ్ తెలంగాణ పేరుతో ఏదైతే సమ్మిట్ కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది కాబట్టి మొత్తంగా తెలంగాణకు సంబంధించి కూడా పెట్టుబడుల అంశం కావచ్చు, మరోవైపు ఏదైతే తెలంగాణకు సంబంధించి కూడా వ్యాపార సంస్థలను కూడా తెలంగాణ వైపు చూసేలా ఈ సమ్మిట్ సంబంధించి కూడా నిర్వహించే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇక సమ్మిట్ కి సంబంధించి మొత్తంగా తెలంగాణలో పెట్టుబడులకు సంబంధించిన వాతావరణ పరిస్థితులు కావచ్చు, భౌగోళిక పరిస్థితులు కావచ్చు, ఇక దేశ విదేశాలకు సంబంధించి కూడా వ్యాపారవేత్తలకు సంబంధించి కూడా గతంలో ఏదైతే రైజింగ్ తెలంగాణ పేరుతో జపాన్ లో కూడా ఎంఓయూలు జరిగాయి. మరోవైపు ఈ ఈ సమ్మిట్ కి సంబంధించి కూడా వ్యాపార సంబంధించిన ప్రతినిధులు హాజరవుతున్న నేపథ్యం ఉన్నది కాబట్టి మొత్తంగా ఏదైతే ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని తీసుకుంది. ఇక 2 రోజుల పాటు కార్యక్రమం జరుగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక తెలంగాణలో ఏదైతే సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా ఈ సమ్మిట్ కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక మరి కాసేపటి క్రితమే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేరుకున్న నేపథ్యంలో ఇక సమ్మిట్ కి సంబంధించి కూడా మరి కాసేపట్లో 4 అంశాలపైన కూడా ప్రధానంగా శాంతి, అహింస, అలాగే ఏదైతే యువతకు సంబంధించిన సాధికారత కావచ్చు, మిగతా అంశాలపైన కూడా ప్రధానంగా ఈ రోజు చర్చ జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రేపటికి సంబంధించి కూడా రేపు ఈ సమ్మిట్ కొనసాగుతా ఉన్నది. ఈ రోజు సాయంత్రం రాహుల్ గాంధీ, ఖర్గే రాబోతా ఉన్నారు. ప్రధానంగా హైదరాబాద్ కి సంబంధించి కూడా ఈ రోజు డిక్లరేషన్ ప్రకటన ఉండబోతా ఉన్నది. హైదరాబాద్ కి సంబంధించి కూడా ఏ విధంగా హైదరాబాద్ కి సంబంధించిన రైజింగ్ తెలంగాణలో హైదరాబాద్ కి సంబంధించి కూడా ఏ విధమైన వ్యాపార సంస్థలకు దిగ్గజాలుగా హైదరాబాద్ గా ఎలాగా మారింది, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత హైదరాబాద్ కి సంబంధించి ఎలాంటి సంస్థలు ఇక్కడ నెలకొల్పబడింది, ఇక భవిష్యత్తుకు సంబంధించి కూడా ఎలాంటి సంస్థలు హైదరాబాద్ కి రాబోతా ఉన్నాయి, వీటన్నిటిని వివరిస్తే కూడా హైదరాబాద్ కి సంబంధించి కూడా ప్రత్యేక ప్రణాళిక, మూసీ ప్రక్షాళన కావచ్చు, పోర్ట్ సిటీ కావచ్చు, ఫ్యూచర్ సిటీ, అలాగే ఐటీ హబ్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించి కూడా మరోసారి ఫోకస్ చేయబోతుంది. ఇక దానికి సంబంధించి కూడా హైదరాబాద్ అభివృద్ధి పైన కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ డిక్లరేషన్లు పొందుపరిచిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. కాబట్టి ఈ రోజు సంబంధించి కూడా రాహుల్ గాంధీ ఈ హైదరాబాద్ డిక్లరేషన్ కూడా ప్రసంగించిన నేపథ్యం అయితే ఉంది. థ్యాంక్ యూ హరీష్.